నెల్లూరు జిల్లా కావలికి చెందిన మా అమ్మగారి వయసు 80 ఏళ్ళు. ఆవిడ పరిగెడితే ఖచ్చితంగా ఎవరైనా ఓడిపోవాల్సిందే. అలాంటి మా అమ్మగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మగారు ఏం చెప్తారు, ఆవిడకి అంత ఎనర్జీ కారణాలు ఏంటి, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మా అమ్మగారు చెప్పండి, 32 గోల్డ్ మెడల్లు, 14 సిల్వర్ మెడల్లు, ఎలా అసలు ఎన్ని సంవత్సరాల్లో సాధించారు? మీరు ఎప్పుడు ప్రారంభించారు అసలు ఈ పరుగు పందెం అనేది? ఈ ఈ పరుగు పందెము నేను చిన్నప్పటి నుంచే నాకు కొద్దిగా లైట్గా అలవాటు ఉంది. నేను విశ్వోదయలో చదివిన తర్వాత గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో కావల్లో చదివాను. అప్పటి నుంచే నేను మా స్కూల్కి కూడా ప్రైజులు తెచ్చుకున్నాను. తర్వాత 2015లో మా అమ్మాయి ఇంటికి వెళుతూ వస్తుండగా కొంతమంది జట్టు నాకు స్పోర్ట్స్ వాళ్ళు నెల్లూరులో నాతో పాటే ట్రైన్లో ఎక్కారు. మీరు ఎక్కడి నుంచి అని అడిగారు. మేము పలానా దగ్గరికి పోతున్నాం అన్నారు. నేనేమో సరే నేను కూడా నా అంత వయసు వాళ్ళని కూడా రాణిస్తారా అని అడిగాను. రావచ్చు, 70 ఏళ్ళు దాకా, 70 ఏళ్ళు నుంచి పైన కూడా రావచ్చు అన్నారు. సరే అని చెప్పి నేను వస్తాను అని నాకు ఆశ కలిగింది, పోవాలని. అవును, పోయాను. ఫస్ట్ నెల్లూరులో పెట్టారు 2015లో. అక్కడి నుంచి బాంబే, ఉడిపి కప్పు, హైదరాబాదు, అన్నీ 32 గోల్డ్స్, 14 సిల్వర్, 3 కాన్సియన్, 2 రోడ్డు షోలు, సర్వోదయ కాలేజీ రోడ్డు షో, దొడ్ల డైరీ, పాల డైరీ వాళ్ళది రోడ్డు షో, 2 రోడ్డు షోలలో కూడా నేను గెలుచుకున్నాను. మీకు ఇంత ఎనర్జీ కారణం ఏంటి? ఎలా ఇంత ఎనర్జెటిక్గా రన్నింగ్ చేయగలగడానికి మీకున్న కారణాలు ఏంటి? నేను ఏంటంటే ఎక్కువ వ్యాయామం చేస్తాను, బాగా వ్యాయామం చేస్తాను. మళ్ళీ ఏమంటే వర్కులు చేసుకుంటుంటాను. 2-3 ఏళ్లలో వర్క్ చేసుకొని మా పిల్లల్ని చదివించి వాళ్ళని ఉద్యోగస్తులను చేశాను. ఇప్పుడు హాయిగా వాళ్ళ బిడ్డలను కూడా చదివించి జడ్జి, లాయర్లుగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా మనవడు, మనవరాలు వరకు అక్కడ ఉన్నారు. మా ఇంట్లో అందరూ గోల్డ్ మెడలే. అంటే ఇంత ఎనర్జెటిక్గా ఒక ఇంత ఏజ్లో, 80 ఏళ్ళ వయసులో ఇంత ఇదిగా ఉన్నాను, మీ ఆరోగ్య రహస్యం ఏంటి? నేను అదే వాకింగు, రాగి జావా, జొన్న సంగటి, సద్ద సంగటి, చిట్టి ఈత గింజని ఒకటి అన్నంలో ఉడికేటప్పుడు తీసుకొని తాగేది, ఇవే నా ఎనర్జీకి కారణం. అది కాకుండా బాగా వాకింగు ప్లస్ ఏమంటే అదే వాకింగు, ఎక్సర్సైజు, ఇవే నా ఎనర్జీకి కారణం. ఏ రకమైన వ్యాయామాలు చేస్తారు మామగారు? బాగా ఇప్పుడు చూపించేది ఇక్కడ బ్రహ్మాండంగా ఉదయం చూపించారు కదా, దానిలో వ్యాయామాలు చేస్తారు మీరు? పేర్లు చెప్పండి, ఏ వ్యాయామాలు చేస్తారు? ఆ పేర్లు తెలియదు బాబు, మొత్తానికి వ్యాయామాలు చేస్తారు. కొత్త వ్యాయామం. సో అయితే మా అమ్మగారు ఎనర్జీ రహస్యం వ్యాయామాలు, రాగి సంగటి, జొన్న సంగటి, అలాగే కొన్ని గింజలు కూడా వేసుకుని తింటాను, అదే నా ఆరోగ్యం అంటున్నారు. వాళ్ళ అమ్మాయి మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ అమ్మగారు ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడేమో 32 గోల్డ్, 14 సిల్వరు సంపాదించారు, 2 కాన్సన్ సంపాదించారు అంటున్నారు. ఇంకా ఇదే ఎనర్జీతో కొనసాగుతానని కూడా చెప్తున్నారు. మీరు ఎలాగ అనిపిస్తుంది? మీరు ఎలా చూస్తారు? మీరు ఎలా ఫాలో అవుతారు? అందరికీ నమస్కారం అండి. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కొంచెం పట్టుదలతో శరీరాన్ని కూడా చక్కగా ఆకృతిలో, అంటే ఎప్పుడు రాగి జావా, రాగి సంగటి, తర్వాత జొన్న జావా తాగేవాళ్ళు. అన్నం తినమంటే అన్నం చాలా కొద్దిగా తినేవాళ్ళు, ఎక్కువ ఫ్రూట్స్ తింటారు. తన శరీరాన్ని వ్యాయామం రూపంలో, తర్వాత వ్యాయామం చేసుకోవడం, ఒక క్రమ పద్ధతిలో అలవర్చుకునేవాళ్ళు. అంటే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా మీ అమ్మగారితో పాటు? మీరు కూడా మీ అమ్మగారికి వారసత్వంగా? లేదండి, మేము జాబ్ పరంగా, నేను టీచర్ని, బీవీఎస్ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. కొంతవరకు వాకింగ్ వర్క్ చేస్తాము. కానీ అమ్మగారంత ఎనర్జీ అయితే చిన్నప్పుడు 2-3 గేమ్స్లో పాల్గొన్నాను. అమ్మగారంత పరిగెత్తడం అవన్నీ ఏమైతే లేదండి. సో ఏమంటారు, అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్, అంటే ఆవిడ ఇన్స్పిరేషన్తో ఎలా చూస్తారు? మహిళా దినోత్సవం రోజు మిగతా మహిళలకి ఆవిడ ఇన్స్పిరేషన్ మీరు ఎలా చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటే ఒక లేడీగా చాలా గొప్పగా ఎదిగారు అమ్మగారు.
మా అమ్మగారు. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ అంటే అందరూ కూడా స్పోర్ట్స్ ఈ కాలంలో ఈ కాల తరంలో స్పోర్ట్స్ అంతగా ఆసక్తి ఎవరికి లేదు. పిల్లలు కూడా గమ్ముగా కూర్చొని ఎక్కువగా ఫోన్ చూసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఈ తరానికి ఈమె ఆదర్శం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే పిల్లలు ఆటల పట్ల ఆసక్తిగా ఎక్కువగా ఉంటే మన దేశానికి పేరు తీసుకురావచ్చు, తర్వాత మన రాష్ట్రానికి పేరు తీసుకురావచ్చు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి మనిషి అన్నాక వ్యాయామం అనేది చాలా అవసరము. తర్వాత ఒక క్రమ పద్ధతి కూడా చాలా అవసరం. ఈ కాలంలో ఎక్కడుంది? అందువల్ల మా అమ్మగారిని, రామసుబ్బమ్మ గారిని అందరు పిల్లలు కూడా ఒక ఆదర్శప్రాయంగా తెలుసుకోవచ్చు. తర్వాత నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లో చెప్పారు, చాలా సందేశాన్ని మంచిగా ఇచ్చారు. అది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు, నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మమ్మల్ని గుర్తించారు. అంతకుముందు దాదాపు 10 సంవత్సరాలు 2015 నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్గానే తను రాణిస్తూ వచ్చింది. కానీ ఈ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు గుర్తించి మా అమ్మని ఎంతగానో పొగట్టం అనేది జరిగింది. పిల్లలకు కూడా ఆదర్శం అని చెప్పడం జరిగింది. మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము సార్ గారు. మహిళలందరికీ చూస్తే కనుక మా అమ్మగారు ఖచ్చితంగా ఇలా ఉండాలి అని చెప్పేసి వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి, అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి. శరీర దారుఢ్యం ఎంత బాగుంటుందో అంత అద్భుతంగా ఉండగలుగుతామని చెప్తున్నారు. ఇంకొక పక్కన అందరికీ అంటే ఆవిడ అంత ఈ ఏజ్లో 80 సంవత్సరాల వయసులో కూడా ఇంత విజయాలు సాధించడానికి కారణం మాత్రం ఆవిడ ఆరోగ్య రహస్యం, ఆవిడ తినే తిండి, ఆవిడ చేసే వ్యాయామాలు, ఆవిడ తీసుకునే జాగ్రత్తలు అని చెప్పనైతే చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి మహిళా దినోత్సవం సందర్భంగా 80 సంవత్సరాల మా అమ్మగారు చెప్తున్నటువంటి సలహాలని అందరూ ఫాలో అవుతారని అయితే మాత్రం ఆశిద్దాం. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.